గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో శారదా కాలనీ ఆర్చి సెంటర్ వద్ద జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలు కేవలం ప్రజలను మోసం చేసేందుకేనని విమర్శించారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందో ప్రజలందరికీ కూడా దీని గురించి అవగాహన ఎక్కువే ఉంది. 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని వెన్నుపోటు అని బిరుదు తెచ్చుకున్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అరాచక పాలనలో మొదటి రోజుగా, అంటే 2 సంవత్సరాల కిందట ఇది మొదటి రోజు, వాళ్ళు సంపాదించుకోవటానికి, వాళ్ళు అంటే రాజ్యాంగాన్ని అనుభవించటానికి, చేయటానికి వాళ్ళు ప్రభుత్వంలో వచ్చి ఈరోజు వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు సంతోషంగా ఉండటం చూస్తున్నారు తప్ప ప్రజల సంతోషం కానీ, ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయకుండా ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పి మరి గాంధీ గారు ఏ విధంగా చెప్పారో అక్కడ నిరసన కార్యక్రమం చేశాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడకూడదంట, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి చూడకూడదంట, అలాగే ఏ విధంగా వీళ్ళు చేస్తున్న పాలనని ఎవరు మాట్లాడుకోకూడదని మరి నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం. అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా పేదవాడి ఆర్తనాదాలు, పేదవాడి కడుపు మంటని చూయిస్తూ ఈరోజు పెరిగిన ధరల గురించి ఈరోజు నిరసన కార్యక్రమం ఇక్కడ శారదా కాలనీలో చేయడం జరిగింది. నిరసన ఈరోజు పెరిగిన ధరలు ఎక్కడో ఆయన ఏదో యాత్రలో లోకేష్ గారు నడుస్తూ ఒక పెట్రోల్ డీజిల్ వైపు ఇలా పోస్టర్ చూపించారు. ఈరోజు ప్రజలు మళ్ళీ ఆకాశానికి అంటిని అని చెప్పి వాళ్ళు ఆకాశాన్ని చూస్తున్నారు. మరి మీ హయాంలో ధరలు ఈ 2 సంవత్సరాల్లో ఎంత ధరలు పెరిగినాయో మీకు తెలియదా? మీకు కనిపించటం లేదా? ప్రజలు ఆర్తనాదాలు, వాళ్ళ కడుపు మంట మీకు వినిపించటం లేదా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కానీ ఎవరికి వినిపించటం లేదా అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తాం మీకు, ఈ హామీ ప్రతి ఒక్క పేదవాడికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఏమైనాయి ఆ గ్యాస్ సిలిండర్లు? మీ వాళ్ళకి మీకు దాన్ని కరెక్ట్గా అమలు చేయడానికి ఇంకా టైం రాలేదా? 2 సంవత్సరాలు మీరు అనుభవించింది చాలు. ఇకనైనా కూడా ఆ గ్యాస్ సిలిండర్లు ఏ మాట చెప్పారో, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారో ఆ సూపర్ 6లో ఈ గ్యాస్ సిలిండర్ది కూడా ఒక హామీ. ఆ హామీ ఏమైంది అని చెప్పి అడుగుతున్నాం. అలాగే తల్లికి వందనం, మహిళలు, అది గ్యాస్ సిలిండరు ఇంటి ఆడబిడ్డ అయిన మహిళకే మీరు వాగ్దానం చేశారు. అలాగే తల్లికి వందనం అని చెప్పారు. ఏమైంది ఆ పథకం అని మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే మీరు చూసుకుంటే మహిళలకి మీరు మరి 1500 నెలకి ఇస్తానని చెప్పారు. ఏమైంది ఆ పథకం? డిఎస్సి, ఒక యువతరానికి మరి మెగా డిఎస్సి అని చెప్పిన ఆ పథకం ఏమైంది? ఇవన్నీ బోగాస్ మాటలేనా? ఇవన్నీ గాలి మాటలేనా? ఇవన్నీ నిర్వర్తలేని అంటే చేయలేని మాటలేనా? అంతే తప్ప వేరే ఒక హామీ ఇచ్చాము అనంటే మాట మీద నిలబడే నైజం లేదని చెప్పి పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వం విఫలమని చెప్పి మేము తెలియజేస్తున్నాం.